హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అడోబ్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది వీడియోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పనిచేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనం అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఎటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అనేవి కావాలని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను క్వాలిఫికేషన్ తగ్గట్టుగా కూడా జాబ్ ఓపెనింగ్స్ అనేవి పోస్ట్ చేస్తాను. అలాగే జాబ్స్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ కూడా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అని మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లలో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ వచ్చేసి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సిఎంఈ ఇలాంటి బ్రాంచెస్లో మీరు బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తున్న వారు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ ఎక్స్పర్టీస్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పర్ట్ ఇన్ జావా స్క్రిప్ట్, HTML, CSS అని మెన్షన్ చేశారు. మనకు జావా స్క్రిప్ట్ అలాగే HTML, CSS గురించి మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్, జేక్వరీ, యాంగ్లర్ ఎక్సెట్రా గురించి మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే వెబ్ డిజైన్ మీద కూడా మనకు మంచి గ్రిప్ అనేది ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ బిల్డింగ్ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ అని మెన్షన్ చేశారు. మనకు వెబ్ అప్లికేషన్స్లో బ్యాక్ ఎండ్ గురించి కూడా మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే గిట్ హబ్ గురించి వర్షన్ కంట్రోల్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. అలాగే ఈ జాబ్ వచ్చేసి టోటల్లీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీద బేస్ అయ్యింది. మనకు ఫ్రంట్ ఎండ్ వచ్చేసి HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ వాడతారు. అలాగే బ్యాక్ ఎండ్కి వచ్చేసి పైథాన్, నోడ్.js, SQL కూడా వాడతారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నోడ్.js కూడా తప్పకుండా వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. మీరు ఏదైనా సర్టిఫికేషన్ చేసుంటే అది మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా మారుతుంది. మీరు జావా ఫుల్ స్టాక్ కానీ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ చేసినట్టయితే మనకు అది యాడెడ్ అడ్వాంటేజ్గా మారుతుంది. ఆర్ వెబ్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ చేసినా కూడా అది మనకు ప్లస్గా ఉంటుంది. సర్టిఫికేషన్స్ చేయడం అంటే ఏదో నేర్చుకున్నాం సర్టిఫికేట్ వచ్చేసింది అన్నట్టు కాకుండా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. మీ ఓన్గా మీరు ఒక ప్రాజెక్ట్ చేసేలా ఉండాలి. ఐదర్ ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్యాక్ ఎండ్ ఆర్ బోత్ ఫుల్ స్టాక్లో చేసేలాగా మీ నాలెడ్జ్ అనేది మీరు బిల్డ్ చేసుకోండి. అప్పుడైతేనే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఏదైనా సర్టిఫికేషన్ చేసినప్పుడు ఓన్లీ సర్టిఫికేట్ కోసం మాత్రమే చేయకండి. మీరు ప్రాక్టికల్గా నాలెడ్జ్ అనేది తప్పకుండా గెయిన్ చేసుకోండి. అదే మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే పర్సనల్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే టీమ్ ప్లేయర్ అని మెన్షన్ చేశారు. అలాగే సెల్ఫ్ స్టార్టర్ రిక్వైరింగ్ మినిమల్ సూపర్విజన్, అలాగే ఎబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ అడాప్ట్ టు చేంజింగ్ ప్రయారిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్, అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. మనం ఎనీ సాఫ్ట్వేర్ జాబ్ చూసుకున్నా కూడా మనకు బేసిక్గా వచ్చేసి మినిమం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. మనం ఎలాంటి సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసినా కూడా మనకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉంటే అది మనకు చాలా ప్లస్ అవుతుంది. ఈ జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి టోటల్లీ బేస్డ్ ఆన్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ మీద ఉంది. మీకు వెబ్ డెవలప్మెంట్ గురించి మంచి అవగాహన అనేది ఉంటే ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోండి.
మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అలాగే స్కిల్స్ అనేవి కనుక ఈ జాబ్కి మ్యాచ్ అయితే తప్పకుండా మనకు రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. అలాగే మంచి అకాడమిక్ పర్సంటేజ్ కూడా ఉండాలి. అలాంటప్పుడే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇందులో మెన్షన్ చేసిన స్కిల్స్ వచ్చేసి మన రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. యాడ్ చేసుకోవడం కాకుండా దాని మీద మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండేలా కూడా చూసుకోండి. అప్పుడైతేనే మనం ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ తెలుగు జాబ్ అప్డేట్స్.